సంవత్సరాల తర్వాత మళ్ళా ఇది వస్తే ఇది డిఫీట్ అయితే మళ్ళీ ఒక 40 సంవత్సరాలు పోతుంది. కాబట్టి చిత్తశుద్ధితో చేయమనండి. అన్ని పార్టీలు తప్పనిసరిగా స్పందించడం కాదు, సహకరిస్తాయి. రైట్. పల్నాటి వెంకటరెడ్డి గారు, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాకు ఇప్పుడు ఏంటి ప్రజా వ్యతిరేకత, పార్టీల వ్యతిరేకత కారణం అంటారా? ముందుగా మీకు అలాగే జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, ప్యానెల్లో పాల్గొంటున్న అందరికీ కూడా నమస్కారం. డెఫినెట్ గా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఏది తీసుకొచ్చినా కూడా, ఒక పాలసీ తీసుకొచ్చినా, లేక ఒక బిల్లు తీసుకొచ్చినా, లేకపోతే రేపొద్దున డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం ఏం తీసుకొచ్చినా కూడా చిత్తశుద్ధి కనపడలేదు. అక్కడ ఎప్పుడు కూడా ఏదో ఒక క్వశ్చన్ మార్క్ లాగా కనపడతా ఉంది. అసంపూర్తిగా మొదలు పెడతారు, అసంపూర్తిగా వదిలేస్తున్నారు. నేనేమంటున్నానంటే ఇప్పుడు తీసుకొచ్చిన ఏదైతే కులగణన సర్వే చేశారో ఆ సర్వే అక్కడ ఎక్కడ కూడా శాంక్టిటీ కనపడతలేదు, సీరియస్నెస్ కనపడతలేదు, గవర్నమెంట్ కి ఒక అవేర్నెస్ కనిపించలేదు ఎక్కడ కూడా. ఇప్పుడు అంతకుముందు సర్వే చేసి చూసాము, ఇది బీఆర్ఎస్ హయాంలో సమగ్ర కుటుంబ సర్వే అని చేశారు. దానికి అవేర్నెస్ బాగా పెంచారు, దాని మీద సీరియస్నెస్ తీసుకొచ్చారు. ఒకటేసారి ఫినిష్ చేయాలని ఆలోచన ఉండే, కానీ ఆ సర్వే రిపోర్ట్ బయటకు రాలేదు, దాని మీద పెద్ద ఉపయోగపడింది లేదు, దాన్ని పక్కన పెట్టారు, దాన్ని వదిలేశారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఏదైతే చేసిన రీసర్వే ఉందో ఒక ప్రభుత్వం, ఆ సీరియస్నెస్ పెంచడంలో డెఫినెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది. తర్వాత నేను ఎందుకు అంటున్నంటే, దీంట్లో నిజంగానే వీళ్ళకి చిత్తశుద్ధి ఉండి బీసీలకి నిజంగానే న్యాయం చేయాలనుకుంటే దాని మీద సమగ్రమైన సర్వే చేస్తే ఆ రిపోర్ట్ అంతా కూడా బయటకు వస్తుంది. నిజ నిజాలు దాంట్లో ఉన్న నంబర్స్ అన్ని కూడా బయటకు వస్తాయి. ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది మిగతా వాళ్ళు ఉన్నారు అని కంప్లీట్ గా బయటకు వచ్చే అవకాశం ఉంది. దీంట్లో ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ప్రకారం, వాళ్ళ ప్రకారం దగ్గర మన దగ్గర ఉన్న ఓటర్స్ ఎంతమంది అంటే 3,35,00,000 మంది ఉన్నారు. మరి దీంట్లో ఆధార్ లింక్ అయిన వాళ్ళు, ఆధార్ కార్డు లింక్ అయిన వాళ్ళు 3,95,00,000 మంది ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో. కానీ సర్వే చేసింది మాత్రం 3,70,00,000 మంది మాత్రమే ఉన్నారని చెప్తా ఉన్నారు. దీంతో పాటుగా ఇంకొక 60,00,000 మంది ఏదైతే ఓటర్ గా నమోదు చేసుకున్న వాళ్ళు, ఏదైతే 0 నుంచి 18 సంవత్సరాల వాళ్ళు, ఇది దీంట్లో ఒకటి ఏంటంటే ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వరకు ఒక 60,00,000 దగ్గర. తర్వాత స్కూల్ పోనోళ్ళు, లేకపోతే లెస్ దాన్ 5 years ఉన్న ఒక 30 lakhs దగ్గర మొత్తం టోటల్ జనాభా చూస్తే తెలంగాణ రాష్ట్రంలో 4,30,00,000 మంది ఉండాలి. కానీ వీళ్ళు చేసిన సర్వే ప్రకారం ఆ నంబర్ రావట్లేదు. నేను అనేది ఏంటంటే వీళ్ళకి ఒక శాంక్టిటీ లేదు, వీళ్ళు ఏదో చేయాలన్నా కూడా ఒక పద్ధతి ప్రకారం చేయట్లేదు, దాని మీద ఒక ఎక్సర్సైజ్ లేకుండా ముందుకు పోతా ఉన్నారు. మనం దీనికంటే ముందుగా చూసినట్టుగానే హైడ్రా విషయంలో కానీ, మూసి ప్రక్షాళన విషయంలో కానీ, ల్యాండ్ ఎక్వైర్మెంట్ విషయంలో కానీ ప్రతి దాని మీద కూడా మరి అపోహలు, అనుమానాలు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు వస్తా ఉన్నాయి. వీళ్ళు చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలతో పాటుగా రకరకాల ఇష్యూస్ తో పాటుగా వాటిని నెరవేర్చలేక ఏదో ఒకటి తీసుకొస్తా ఉన్నారు, మళ్ళీ తప్పుతో పట్టిస్తున్నారు. తెలంగాణ ప్రజలు మళ్ళీ అర్థం చేసుకుంటున్నారు, డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ ఏది చేయలేదు, ఏ హామీలు ఇచ్చినా కూడా దాన్ని తుంగులా తొక్కడం, డైవర్ట్ చేయటం ఇలాంటివి చేస్తుంది అని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈ విషయంలో ఇప్పుడు వచ్చిన వ్యతిరేకత బీసీ సంఘాల నుంచి కానీ తెలంగాణ ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత వల్ల మళ్ళా రీసర్వే చేయాలని చెప్పేసి మళ్ళీ డిసైడ్ చేస్తా ఉన్నారు. ఈ రీసర్వేలో ఒక్క నిమిషం ఉండండి, ఈ రీసర్వేలో నిజంగానే చేయగలుగుతారా, రేపొద్దున చేసి మరి దీన్ని బిల్లుని తీసుకురాగలుగుతారా, ఏదో తూతు మంత్రంగా మళ్ళా మన అసెంబ్లీలో ప్రవేశపెట్టి చేద్దామని చెప్తా ఉన్నారు. ఇది అంతా కూడా ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తా ఉన్నాయి, వాటి డెఫినెట్ గా తెలంగాణ ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. చాలా వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ఎందుకంటే ఏదైతే 6 గ్యారెంటీల హామీలు కానీ, లేకపోతే రుణమాఫీ కానీ, మిగతా 400 అంశాలు ఏవైతే ఉన్నాయో అవి అసంపూర్తిగా ఇప్పటికీ అలాగే ఉన్నాయి. దాంట్లో ఒక 13 అంశాలు ఉంటే 5 అంశాలు టచ్ చేశారు, 6 గ్యారెంటీలు ఇంకా 8 అంశాలు అట్లాగే ఉన్నాయి. వాళ్ళందరూ ఎదురు చూస్తా ఉన్నారు. వృద్ధులు గాని, మహిళలు గాని, విద్యార్థులు గాని, నిరుద్యోగులు గాని, రైతులు కూడా. రైతు భరోసా ఎవరైనా 2 నెలలు ఇస్తారండి, నాకు అర్థం కావట్లేదు. 2 నెలల రైతు భరోసా ఎప్పుడు ఇవ్వాలి? ఎప్పుడైతే నాగలి పట్టక ముందు, పొలానికి నీళ్లు వేయక ముందు రైతుకు దన్నుగా ఒక భరోసా ఇవ్వాల్సిన కాంగ్రెస్ పార్టీ 2 నెలలు, అప్పటికి పంట వచ్చేస్తుంది. మరి అప్పటి వరకు మరి అప్పులు చేసుకోవాల్సిన పరిస్థితి రైతులకు ఉంటుందా? రైతులు ఎక్కడ పోవాలి? వీళ్ళంతా రైతులు ఎక్కడి నుంచి తీసుకొచ్చుకోవాలి డబ్బులన్నీ కూడా?
వీళ్ళే కదా మేము డబ్బులు ఇస్తాము, అన్ని ఇస్తాము, ఎన్ని ఇస్తాము, మాకు ఓటే అని చెప్పి వృద్ధుల్ని, మహిళల్ని, రైతులు అందరిని కూడా మభ్యపెట్టి మరి ఓట్లు వేయించుకొని ఇప్పుడు 14 నెలలు అయిపోయింది. మరి కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత రాదా తెలంగాణ ప్రజలకి? డెఫినెట్ గా ఇప్పుడు వచ్చింది కాబట్టి వాటిని నేను అనుకుంటా ఈ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే రేపొద్దున తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే మమ్మల్ని ఎట్లా పెట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు ఓడిస్తారని చెప్పేసి అనుకుంటున్నారు కాబట్టి మళ్ళా దాన్ని పోస్ట్పోన్ చేసి, ఇప్పుడు పోస్ట్పోన్ చేసి రీసర్వే చేశాక దాని రిపోర్ట్ వచ్చాక తర్వాత ఈ లోపల మరి పిల్లలకి, విద్యార్థులకి స్కూల్ పరీక్షలు ఉంటాయి, తర్వాత మే వస్తుంది, మేలో ఎండాకాలం ఉంటుంది, మళ్ళీ దాన్ని పోస్ట్పోన్ చేస్తారు. నేను అనుకుంటా జూన్ జూలైలో పెట్టే అవకాశాలు ఉంటాయి. ఇదంతా కూడా ఏంటంటే పొడిగించి తెలంగాణ ప్రజలకు ఏదో మభ్యపెట్టి మళ్ళా దీంట్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలని ఒక ఆలోచన తప్పితే నాకు తెలిసినంత వరకు వీళ్ళకి ఎక్కడ కూడా చిత్తశుద్ధి కనపట్లేదు. వీళ్ళు చేసేది ఏమీ లేదు. భారతీయ జనతా పార్టీకి ఒక చిత్తశుద్ధి ఉంటుంది. డెఫినెట్ గా రేపు మన కేంద్ర ప్రభుత్వంలో కూడా మంత్రులు కూడా దగ్గర 27 మంది ఓబీసీ మంత్రులు ఉన్నారు. ఈవెన్ ప్రధానమంత్రి కూడా ఓబీసీ. సో ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక కమిటెడ్ గా భారతీయ జనతా పార్టీ ఉంది. తెలంగాణలో బీసీలకు ఏం చేయాలో భారతీయ జనతా పార్టీకి తెలుసు. డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం చూసాం, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోటీ చేసినా కూడా దాన్ని ఓడించే పరిస్థితి మన భారతీయ జనతా పార్టీకి ఉంది. ఓడించే సత్తా కూడా భారతీయ జనతా పార్టీకి ఉంది. కాబట్టి ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక ఆల్టర్నేటివ్ గా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఒక భయంతో దీన్ని పోస్ట్ పోన్ చేస్తా ఉన్నారు ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు. రైట్. మల్లేశ్వర్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు కులగణనపై మీ అభిప్రాయం ఏంటి? కులగణనపై బీసీల